నమస్కారం. 'మేఘన' పార్ట్ 22 రచించిన వారు మీనాకుమారి గారు. విశ్వానంద్, మేఘనాలతో గౌరీశంకర్లకు అభిషేకం చేయించి పూజలు చేయించింది సారిక. 11 మంది బ్రాహ్మణులకు కొంత డబ్బులు, వస్త్రదానం చేయించింది దంపతులతో. గౌరీశంకర్లకు అక్కడ మాలలు ఇస్తూ ఉంటారు అందరూ. ఆ మాలలు తీసి తెచ్చినవారు ఇచ్చిన మాలలు వేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఆ గౌరీశంకర్ల మాలలు విశ్వానంద్కు, మేఘనకు ఇచ్చారు. ఒకరికొకరు దండలు మార్చుకున్నారు పంతులు గారు చెప్పినట్టుగా. చందన ముచ్చటగా చూస్తుంది కొత్త జంట వైపు. అక్కడున్న పంతుళ్ళు అందరూ చందన వైపు, మేఘన వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సారిక ఆనందంగా అందరికీ చెప్పుకుంటుంది చందన కూడా తన కూతురేనని. ఆ మాటలు వింటున్న చందనకు ఎంతో ఆనందంగా అనిపించింది. చందన, విక్రమ్ పక్కపక్కనే నిలబడి దండం పెట్టుకున్నారు. పంతులు గారు వారిద్దరికీ కూడా దండలు తెచ్చి ఇచ్చారు. సారిక నవ్వుతూ ఇంకా పెళ్లి కాలేదని చెప్పింది. శివశంకర్ గారు నవ్వుతూ ఇక వీరిద్దరి పెళ్లి చేయాలి ఘనంగా అన్నారు. అయితే పర్వాలేదు, దండలు మార్చుకోండి. భగవంతుడి ఆజ్ఞ లేనిదే అవి మీ చేతుల దాకా రావు కదా అని అక్కడ ఉన్న ఆ పెద్ద వయసున్న పంతులు గారు చెప్పారు. ఆయన మాటలు గౌరవించి విక్రమ్ తన చేతిలో మాల చందన చేతికి ఇచ్చాడు. చందన తన చేతిలో మాల విక్రమ్ చేతికి ఇచ్చింది. ఇరువురు ఎవరికి వారే వేసుకున్నారు. రాబోయే ముహూర్తంలో ఒకరికొకరు మార్చుకుందరు గాని అంటూ దీవించారు పెద్ద పంతులు గారు. శివశంకర్కు, సారికకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. తమ ఇద్దరు బిడ్డలు తమ కళ్ళ ముందే ఉన్నారు ఆనందంగా. ఇలా చందనకు, విక్రమ్కి కూడా పెళ్ళి అయిపోయి సుఖంగా ఉండిపోతే చాలు నాయనా అంటూ దండం పెట్టుకుంటుంది సారిక. తప్పకుండా దగ్గరుండి మేమే చేస్తాం అక్క పెళ్ళి అంది మేఘన సంతోషంగా. మరి నేను అంటున్న చందన వైపు తిరిగి గతం మర్చిపో, ఇప్పుడు ఉన్నది నీ జీవితం, సార్థకత చేసుకుందాం అని చెప్పాడు విక్రమ్ నవ్వుతూ. వారి పేర్ల మీద కూడా పూజలు చేయించారు సారిక దంపతులు. చందన, విక్రమ్ కూడా శివశంకర్ దంపతుల కాళ్లకు నమస్కరించుకున్నారు. ప్రశాంతంగా గుళ్ళో కాసేపు కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకున్నారు ఆనందంగా. చందన చెబుతూ ఈ గుడి నాకు చిన్నప్పటి నుండి చాలా గుర్తుంది. ఒకసారి నేను చిన్నతనంలో జీప్లో వెళ్ళేటప్పుడు ఈ గుడికి వెళ్దామని అడిగాను. సరిత అమ్మ వద్దు అని చెప్పారు. ఈ గుడిపై చెక్కిన ఈ నెమళ్ళు నాకు బాగా గుర్తున్నాయి అంటూ నవ్వుతూ చెప్పింది చందన. ఆశ్చర్యపోయింది సారిక. ఆ రోజు నిన్ను చూశాను చందన. అప్పటికి మేఘన కనిపించడం లేదు. నువ్వే మేఘన అనుకొని ఎంతో ఏడ్చాను. అప్పుడు ఆ విషయం నేను చెప్పినా, కూతురు కనిపించక ఎవరిని చూసినా నీకు అలాగే కనిపిస్తుంది అన్నారు జనం. అందుకే ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నా మనసులాగానే, అంటే నా కూతురి మనసు కూడా అప్పుడు గుడి లోపలికి రమ్మని లాగింది. విధి ఎంతో విచిత్రమైనది అంటూ ఆనందంతో కొంత బాధతో కళ్ళు తుడుచుకుంది సారిక. అమ్మా, ఇంకెప్పుడు కంటతడి పెట్టవద్దు అంది బాధగా చందన. నీలాంటి దేవత కడుపున పుట్టి ఎక్కడో పెరిగిన దురదృష్టవంతురాలిని నేను కొంతకాలం అమ్మ దగ్గర ఆనందంగా ఉండాలి. నాన్నతో హాయిగా మాట్లాడుతూ సంతోషాలు అనుభవించాలి. నేను వారిద్దరి దగ్గర ఉండాలి కొన్నాళ్ళు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు అమ్మ, నాన్న, చెల్లి అండ్ ఫ్యామిలీ ఎఫెక్షన్ అంటూ సంతోషపడిపోయింది చందన. నువ్వు మా దగ్గరే ఉండిపో చందన
అంటూ శివశంకర్ గారు దగ్గరకు తీసుకున్నారు చందనను. ఆ దృశ్యం చక్కగా కనిపించింది అందరి కళ్ళకు. ఆరుగురు కలిసి చిన్న పిక్నిక్కి వెళ్ళారు. ఆనందంగా గడిపారు. మరుసటి రోజు గౌతమ్ వచ్చాడు. అక్కడి స్థలాలు మొత్తం మంత్రిగారికి అమ్మేసి క్యాష్ చేసి తీసుకువచ్చాడు. ఇక అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేసేశాడు గౌతమ్. ఇక చందన మీద ఏ నీడ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని సారిక, శివశంకర్ ముందే చెప్పారు. పకడ్బందీగా ఆ విధంగా చేయమని. ఈ కాగితాలు జాగ్రత్తగా ఉంచండి. భవిష్యత్తులో చందన వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా కూడా వారు కఠిన శిక్షార్హులు అని ఇచ్చాడు. సరిత మరణంకి గోపాల్కి శిక్ష తప్పదు అని చెప్పాడు గౌతమ్. దుర్మార్గుడు, ఎంత పనిచేశాడు అంటూ బాధపడింది సారిక. గోపాల్ అంటూ పిలిచాడు గౌతమ్. గోపాల్ వచ్చాడు లోపలికి. సారికకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. చెడామడా చెంపలు పగలగొట్టేసింది గోపాల్కి. సారిక ఉండు అంటూ శివశంకర్ గారు ఆపారు సారికను. కన్న తల్లి బాధ మామూలు బాధ కాదు కదా శివశంకర్ గారు, ఊరుకోండి అన్నాడు గౌతమ్. నువ్వు చేసిన పనికి నిన్ను షూట్ చేసి పారేయాలి. అసలు ఏం చేశావు అంటూ పెద్దగా అరిచింది సారిక. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి జరిగిన మొత్తం కథను చెప్పేశాడు గోపాల్. చందన కళ్ళు నిప్పు కణాలు అయ్యాయి. తీవ్రంగా చూస్తున్న చందన చూపులకు తలెత్తి చూడలేకపోయాడు గోపాల్. నన్ను క్షమించు చందన, నిన్ను మీ తల్లిదండ్రులు చెల్లెల దగ్గర నుంచి దూరం చేశాను. కానీ నీపై ప్రేమ పెంచుకున్నాను అంటున్న గోపాల్ చెంప పగులగొట్టాడు గౌతమ్. నువ్వు పెంచుకుంది ప్రేమ కాదు, వ్యామోహం. డబ్బు సుఖాలపై వ్యామోహం, లగ్జరీ లైఫ్పై వ్యామోహం. అందుకే నువ్వు ఇన్ని నేరాలు చేశావు అంటూ కోపంగా అరిచాడు గౌతమ్. మీ ఇంటి విషయాలు ఏవీ కూడా బయటకు కూడా రావు. అంతా పకడ్బందీగా నేను చేశాను. ఇకపై ఏ దిగులు పడవద్దు సారిక. నా చెల్లిగా నువ్వు నూరేళ్ళు భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలని దీవిస్తున్నాను అంటున్న గౌతమ్ కళ్ళల్లో నీళ్లు. ఈ విధంగా ఏ బంధం రక్త సంబంధం కూడా లేదు. అయినా ఆపద్బాంధవుడిగా సమయానికి వచ్చి ఆదుకున్నారు. అన్నగా నా ఇంటిని వీధికి ఈడ్చకుండా, మా పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా నాకున్న ఇంకో కూతురు నీ బంధువుల దగ్గర పెంచినట్లుగా నాకు అప్పగించారు అంటూ గౌతమ్ వైపు ఆనందంగా, అభిమానంగా చూసింది సారిక. అందరివి ఎంత మంచి మనసులు అనుకుంది చందన. నీకు క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను సారిక అంటూ దండం పెట్టి బయటకు నడిచాడు గోపాల్. గోపాల్ని తీసుకొని బయలుదేరి అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు గౌతమ్. గోపాల్, మిమ్మల్ని నేను సాయంత్రం లోపు అప్పగించాలి స్టేషన్కు. మీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పండి అన్నాడు గౌతమ్. ఆఖరిసారిగా తన భార్యా బిడ్డలను చూడాలని మాత్రం కోరాడు గోపాల్. అలాగే వారిని కలిశారు గౌతమ్, గోపాల్. వారు చీకొట్టారు. గౌతమ్ విషయం మొత్తం చెప్పి, మీకు ఇష్టమైతే లాయర్ని పెట్టి కేసు వాదించుకోండి, గోపాల్ని బయటకు తెచ్చుకోండి అని చెప్పాడు. వారికి గౌతమ్ ద్వారా ముందే అన్ని విషయాలు తెలుసు. కానీ గోపాల్కి ఇంకా బుద్ధి రావాలని, అతని చెడు బుద్ధికి అతని భార్యా బిడ్డలు అతన్ని ఈసడించుకుంటే తెలిసి వస్తుంది అని అలా చేశాడు గౌతమ్. ఇక్కడ ఆయనను బయటకు రప్పించాలని అంత అవసరం మాకెవరికీ లేదు అని భార్యా బిడ్డలు ఖచ్చితంగా చెప్పేశారు. ఇన్నాళ్ళు ఒంటరిగా మేం పడ్డ బాధలు పడ్డాము. మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదో ఆపద ఉందని ఇలా కలిస్తే మాకు ఇంకా అసహ్యంగా ఉంది
ఆయన ముఖం చూడాలంటే అని చెప్పారు గోపాల్ కన్న పిల్లలు. ఏం సాధించారు గోపాల్? చివరకు ఎవరి ప్రేమను పొందలేకపోయారు. చెరపకురా చెడేవు అని ఇప్పుడు అర్థమవుతుందా మీకు అంటూ కోప్పడ్డాడు గౌతమ్. గోపాల్ కళ్ళు కన్నీళ్ల పర్యంతం అయ్యాయి. ఇకపై మీ కళ్ళు ప్రక్షాళన కావడమే మీ పని, పదండి అని. తను అనుకున్న ప్రకారం చెన్నై పోలీసులు అప్పగించమన్న సమయం ప్రకారం స్టేషన్లో గోపాల్ని అప్పగించేశాడు గౌతమ్. అతను సరితను హత్య చేసినందుకు గాను 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. గౌతమ్ తన ఊరు వెళ్ళిపోయాడు. మేఘనాను ఆ రోజు కాపురానికి పంపించారు. విశ్వానంద ప్రేమగా ఆమెను నడిపించుకొని తీసుకెళ్లాడు కార్ దగ్గరికి. వారిద్దరినీ చూస్తూ తల్లిదండ్రులు చందన టాటా చెప్పారు. కారులో ఆనందంగా విశ్వానంద, మేఘన నవ్వుకుంటూ ప్రేమ మాటలు వల్లించుకుంటూ ఇంటికి చేరారు. జరిగిన కథ అంతా విన్న వెంకట్ ఆనంద్ గారు ఆశ్చర్యపోయారు. మేఘనకు అక్క ఉందా, చందన అని అడిగారు. జరిగిన విషయాలన్నీ చెప్పారు మేఘన, విశ్వానంద్. ఆ రాత్రి వారిద్దరికీ మొదటి రాత్రి. ఎంతైనా డాక్టర్ కదా, పిచ్చి పిచ్చి ఏర్పాట్లు చేయనివ్వలేదు విశ్వానంద్. ఆ రోజు ప్రేమతో ఇరువురు ఒకటయ్యారు. నేనేమైపోతాను అనుకున్నా అంటూ బాధపడింది మేఘన. అది ఒక పీడకలగా మర్చిపో మేఘన. 2 రోజులే సరదాలకు మనకి. ఆ తర్వాత ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. హాస్పిటల్ బాధ్యతలు చేపట్టాలి. పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదు మన వల్ల అని ఒక డాక్టర్గా బాధ్యతలను చెప్పారు విశ్వానంద. అలా వారి సంసారం సంగీతంలా వారి హాస్పిటల్ బాధ్యతలు ఓర్పుగా నెరవేరుస్తున్నారు విశ్వానంద్, మేఘన. శివశంకర్ గారు, సారిక, చందన విక్రమ్ వాళ్ళ కుటుంబాన్ని కలిశారు. వారి గురించి అంతా ఎంక్వైరీ చేయించారు శివశంకర్ గారు. మంచి కుటుంబం, తల్లి తప్ప ఎవరూ లేరు విక్రమ్కి. పెద్ద చదువులు చదివాడు, మంచివాడు అని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరు తెచ్చుకున్నాడు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. శివశంకర్ గారు విక్రమ్ని తన బిజినెస్కి అలవాటు చేశారు. ఇకపై కొన్ని బాధ్యతలు అతనే పట్టించుకునేలా చేశారు. మేఘన ఆస్తులు మేఘనకు రాసేసి ఆమెకు అప్పగించేశారు. ఇక తమ బిజినెస్ బాధ్యతలను నిదానంగా చందనకు కూడా అలవాటు చేశారు శివశంకర్ గారు. ఆనాడు శివశంకర్ ఎలా అయితే సారిక వాళ్ళ నాన్న బిజినెస్లు పట్టించుకున్నాడో ఈనాడు అలానే ఆ బాధ్యతలు శివశంకర్ గారు విక్రమ్కి అప్పగించారు. సారిక కొన్న వేరొక ఫ్యాక్టరీ బాధ్యతలను చందన చూసుకునేలా నియమించారు. విక్రమ్ తల్లిని కూడా తమతోనే ఉండమంది సారిక. మంచి చెడు అన్నీ నేర్పుతూ ఉన్నారు దగ్గర ఉండి శివశంకర్ గారు, సారిక విక్రమ్కు, చందనకు. చందనకు ప్రతి పద్ధతులు అలవాటు చేస్తూ ఉంది చిన్న చిన్నగా సారిక. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.